గ్రామాల్లో ఉన్నటువంటి మీ కార్యకర్తలను రెచ్చగొట్టి గ్రామాలలో చిచ్చు పెట్టడానికి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పనులు కానీ కార్యకర్తలు కానీ నాయకులను కానీ రెచ్చగొట్టే విధంగా నువ్వు చేసే వ్యవహారం ఏంటి అని అడుగుతాం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేను ఏది మాట్లాడినా నడుస్తుంది, ఏది చెప్పినా నడుస్తుంది. ప్రతిపక్షం అనేది రాష్ట్రంలో ఉండకూడదు, ఏ పార్టీ గద్దె ఉండకూడదు, అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గద్దె ఉండొద్దు, ఆ కండువ ఉండొద్దని నా ఉద్దేశం అని అడుగుతా ఉన్నా. నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నావు? 5 ఏళ్ళు నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ప్రజల మన్నలను పొందింది తప్ప ఇవాళ నువ్వేం మాట్లాడుతున్నావు తెలుగుదేశం గురించి? కాంగ్రెస్ లో చేరి తెలుగుదేశానికి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రి ఇవాళ నీకు తెలుగుదేశం గురించి ముసలి కన్నీళ్లు గార్చే హక్కు నీకు ఎక్కడికైనా అంటాం. నీ పబ్బం కోసం, నీ పదవి కాపాడుకోవడం కోసం ఎదుటి పార్టీలు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ముఖ్యంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఉండకూడదని నువ్వు ఏదైతే కలలు కంటున్నావు, రేవంత్ రెడ్డి జాగ్రత్త. ఈ ప్రజలు నిన్ను గమనిస్తా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి నువ్వు చెప్పిన హామీలను తుంగలో తొక్కినావు. 2000 ఒకసారి అంటాడు, లాగులో తొండలు ఇస్తూ ఉంటాడు. ఏంది నీ భాష? నువ్వు ఈ రాష్ట్రానికి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నావు? ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నావు? ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా అని అడుగుతాను. దయచేసి నేను డీజీపీ గారిని, ఎస్పీ గారిని కూడా ఇవాళ అన్ని గ్రామాలలో అలజడి స్టార్ట్ అయింది. లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తా ఉన్నారు. ప్రజల్లో సమాజంలో భేదాభిప్రాయాలు సృష్టించి ఎదుటి పార్టీలు ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయడానికి చూస్తా ఉన్నారు. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలా, ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని ఎస్పీ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, జాగ్రత్త ముఖ్యమంత్రి గారని హెచ్చరిస్తా ఉన్నాం.